మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి యుగాంతం వరకు మానవుడి వరకు తెలియాల్సినటువంటి సమాచారం ఇది, హిస్టరీ ఇది. మొట్టమొదటి మానవుడి నుంచి ఉన్న హిస్టరీ. అంటే ఈ భూమి మీద ఈ సృష్టి మీద మానవుడు రాకముందు నుంచి మానవుడు రాకముందు నుంచి, వెరీ గుడ్, మంచి ప్రశ్నలు ఏమో తీశారు మీరు. నేను ఇంకా మొదటి మానవుడు అన్నాను. మానవుడు రాకముందు సృష్టి ఎలా జరిగిందో అక్కడ నుంచి ఉన్న హిస్టరీ, హోలీ హిస్టరీ. ఇక్కడ ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, హిస్టరీ అంటే హిస్ స్టోరీ. హిస్ అంటే దేవుడు, ప్రారంభం నుంచి దేవుడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే హిస్ స్టోరీనే హిస్టరీ అంటాడు బైబిల్ కోణంలో. అలా ఏంటంటే మొదటి మానవుడి నుంచి ఎలా పతనమయ్యాడు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి హోలీ హిస్టరీ ఇది, పరిశుద్ధమైన చరిత్ర ఇది. అలాంటప్పుడు నా బిడ్డలకు తెలియాలి, నా ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు ఈ బైబిల్ కూడా మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో అవన్నీ కూడా అందులో రాసి ఉంచిన గోప్యంగా. అవును, ఇందులో ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు.